హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పంజాబీ బటర్ చికెన్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. ఇది వీరమాచినేని రామకృష్ణ సార్ డైట్ రిలేటెడ్ కాదండి. దీన్ని మీరు రైస్ తోనో లేకపోతే రోటీస్తోనో తీసుకోవచ్చు. ముందుగా అయితే ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసాను. మ్యారినేట్ చేసి పెట్టేయండి ఒక 15 నిమిషాల పాటు. తర్వాత ఒక బాండి పెట్టుకొని బాండీలో ఒక 15 గ్రాములు నెయ్యి వేసానండి. ఒకవేళ నెయ్యి అవైలబుల్ లేకపోతే గానుగులో పట్టించుకున్న ఏ ఆయిల్ అయినా వాడుకోండి, మంచిది. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసేసేయండి. ఒక 5 మినిట్స్ అయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ బాండీ మార్చాల్సిన పని లేదండి. అదే బాండీలో సన్నగా చాప్ చేసుకున్నాను ఆనియన్స్, ఒక సగం ముక్క అనమాట, చాలు. అవి వేసేయండి. తర్వాత బటర్ వేయండి. ముందు బటర్ వేస్తే నల్లగా అయిపోతుంది, అందుకే బటర్ తర్వాత వేస్తాను. బటర్ ఒక 10 గ్రామ్స్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక 10 గ్రాములు పుచ్చిపప్పు వేసాను. అదేవిధంగా కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 3 టమాటాలను కట్ చేసి అందులో వేసాను. టమాటా మగ్గిపోయినాయి. దీన్ని చల్లారనివ్వండి. మిక్సీ వేసేసుకుందాం. ఈ లోపల ఈ షేప్లో ఆనియన్స్, అదేవిధంగా క్యాప్సికమ్ కట్ చేసుకోండి. వెల్లుల్లి కూడా సన్నగా తురుముకోండి. ఒక 15 గ్రాముల బటర్ వేసాను అదే బాండీలో. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, వెల్లుల్లి తరుగు ఏదైతే ఉందో అది వేసాను. తర్వాత చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపెట్టేయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఇంట్లో ఇలా చేశారు అంటే ఇష్టంగా తింటారు. మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయి ఇంట్లో వాళ్ళ నుంచి. తర్వాత మిక్సీ వేసేసుకున్నాం కదా, ఆ టమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ అది వేసేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకోండి. తర్వాత ఉప్పు, కారం వేసుకోండి మీకు తగినంతగా. తర్వాత చిటికెడు పంచదార అండి. పంచదార ఎక్కువ వాడకండి, అసలు వాడకపోయినా పర్లేదు. కానీ ఈ డిష్కి ఎప్పుడైనా రేర్గా చేసుకుంటాం కదా, అలాంటి వాటికి టేస్ట్ ఇవ్వడం కోసం చిటికెడు వేసుకోండి అంతే. ఫుడ్ కలర్ యాడ్ చేయకండి. ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ వస్తుంది, కానీ హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే ఫుడ్ కలర్ వేయలేదు నేను. మీరు కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. తర్వాత ధనియా, జీరా పౌడర్ చేసుకుంటాం కదా, హోమ్ మేడ్ గరం మసాలా అనమాట, అది వేసేయండి. నెక్స్ట్ కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. కొత్తిమీర వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. దించే ముందు కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. దీంతో పాటు చక్కగా మీరు బటర్ నాన్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈసారి నా రెసిపీలో చూపిస్తాను డెఫినెట్గా. ఓకే ఫ్రెండ్స్, నోరూరించి పంజాబీ బటర్ చికెన్ రెడీ. ఇది మీ పిల్లలకి చేసి పెట్టండి, మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ దొరుకుతాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.